ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒకసారి సత్సంగమంలో ఒక ప్రశ్న వచ్చింది. అదేమిటంటే, ఉన్నదంతా ఒక పరమాత్మ స్వరూపమే అయినప్పుడు, మరి మన కర్మలను మరియు మన కర్మ ఫలాలను ప్రసాదించేవారు ఎవరు అన్న ప్రశ్నకు ఒక సాధకుడు ఇచ్చిన సమాధానం నాకు చాలా బాగా నచ్చింది. అందుకే దానిని మీతో పంచుకోవాలని అనుకుంటున్నా. ఆ సాధకుని సమాధానం ఏమిటంటే, అద్వైతుల ప్రకారం ఉన్నది ఒక్కటే వస్తువు, అదే బ్రహ్మం. అద్వైతం అంటేనే ఇక రెండవది లేదు అని అర్థం. అంటే నీవు అని, నేను అని, జగత్తు అని, కర్త అని, భోక్త అని, కర్మ అని, కర్మఫలం అని, స్థూల శరీరం అని, సూక్ష్మ శరీరం అని, కారణ శరీరం అని ఇవేవి లేవు. ఉన్నది కేవలం ఆ బ్రహ్మస్వరూపమే. అఖండ బ్రహ్మస్వరూపంలో నీవు నేనులకే స్థానం లేనప్పుడు ఇక సంచితం, ప్రారబ్ధం, ఆగామి కర్మలకు స్థానం ఎక్కడుంటుంది? అయితే ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న రావచ్చు. అదేంటంటే, ఉన్నదంతా ఆ బ్రహ్మస్వరూపమే అయినప్పుడు మరి మనము మన అనుభవంలోకి వస్తున్నదంతా ఏమిటి అన్న ప్రశ్న రావచ్చు. అయితే ఈ జగత్తంతా మాయ అని ఎంత చెప్పినప్పటికీ మన అనుభవాలను తీసి పారవేయలేం కదా. అందుకే అద్వైతం ఏం చెబుతుందంటే, ఉన్నది ఒక్కటే సత్యమే అయినా లోక వ్యవహారాన్ని అద్వైత జ్ఞానంతో అనుసంధానం చేయడానికి రెండు సత్యాలను పేర్కొనింది. అవేమిటంటే, మొదటిది వ్యావహారిక సత్యమని, అంటే ఇది రిలేటివ్ ట్రూత్. ఇక రెండవది ఏమిటంటే పారమార్థిక సత్యమని, అంటే అబ్జల్యూట్ ట్రూత్. లౌకిక వ్యవహారాలైనటువంటి నీవు, నేను, జగత్తు, కర్మబంధం ఇవన్నీ కూడా వ్యావహారిక సత్యంలోకి వస్తాయి. మన పురాణాలలో చెప్పినట్లుగా చిత్రగుప్తుడు మన కర్మల జాబితాను సిద్ధం చేయడం అనేవి వ్యావహారిక సత్యంలోకి వస్తాయి. దీన్ని ఇంకాస్త విచారణ చేస్తే, మనం కర్మలను చేసినప్పుడు అవి వాసనా రూపంలో మరియు కారణ శరీరంతో పాటుగా అలాగే నిలిచి ఉంటాయి. అంటే మన కర్మలను, మన కర్మ ఫలాలను నిర్ణయించేది మరియు వాటి లెక్కలను సరిచేసేది కూడా మనమే. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, కర్మ, కర్మఫలం అన్నీ కూడా వ్యావహారిక సత్యం కిందికే వస్తాయని చెబుతుంది అద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం ప్రకారం నేను అన్నది మాత్రమే సత్యం. ఇక్కడ నేను అంటే శరీరం కాదు. ఆ నేను అంటున్నది ఎవరు? ఆ స్ఫురణ ఎవరికి ఉంది? అది మాత్రమే పారమార్థిక సత్యం. అందుకే శ్రీ రమణ మహర్షుల వారు నేను అనే స్ఫురణని మాత్రమే పట్టుకోమని సాధకులకి చెప్పేవారు. దాని గురించి మనము ఒక చిన్న కథ ద్వారా నేను అన్న పారమార్థిక సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి గురుకులంలో శిష్యరికం చేస్తున్న ఒక శిష్యుడు తన గురువు వద్దకు వచ్చి, గురువర్య, పారమార్థిక సత్యం అంటే ఏమిటి? కాస్త వివరించండి అని అడుగుతాడు. అందుకు ఆ గురువుగారు, సరే నాయనా, కానీ నాదొక షరతు. ఒక వారం రోజుల పాటు నీవు ప్రతిరోజు కొన్ని విలువైన వస్తువులను దొంగిలించుకొని రావాలి అని చెబుతాడు. అప్పుడు ఆ శిష్యుడు ఆ రోజు నుంచి రోజు రాత్రివేళ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు అంతా వెళ్ళి కొన్ని వస్తువులను దొంగిలించుకొని తీసుకొచ్చి ఆ గురువు గారికి ఇచ్చేవాడు. గురువుకి ఇచ్చిన తర్వాత ఆ గురువు
ఆ రోజు ఏ గ్రామం నుంచి ఏ ఇంటి నుండి ఏ వస్తువును దొంగిలించుకొని వచ్చాడు అనేది ఒక పుస్తకంలో రాస్తూ వచ్చాడు. అలా వారం రోజులు గడిచిపోయాయి. అప్పుడు ఆ గురువుగారు శిష్యుణ్ణి పిలిచి, ఈ వారం రోజుల పాటు నీవు దొంగతనం చేసేటప్పుడు నీవు ఎలా చేశావు, నీకు ఏమి అనిపించింది వివరించు అని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు గురువుగారితో ఇలా చెబుతాడు, గురువర్య, నేను దొంగతనానికైతే వెళ్ళాను, కానీ వెళ్ళేటప్పుడు నన్ను ఎవరైనా గమనిస్తారేమో చూస్తారేమో అని చీకటిలో దాక్కుంటూ వెళ్ళేవాడిని. అలాగే మరికొన్నిసార్లు పాకుతూ వెళ్ళేవాడిని. అప్పుడు నాకు అనిపించేది, ఇది చేస్తున్నది తప్పేమో అని అనిపించేది. కానీ నా గురువు మాటను నేను పాటించాలి అని అలాగే వెళ్ళేవాడిని. ఇలా ఎంత చీకటిలో ఎవరు చూడకుండా ఎంత నక్కి నక్కి పోయినా నన్ను ఎవరో గమనిస్తున్నారు అన్న భావన నాకు కలిగేది గురువుగారు అని చెబుతాడు. అప్పుడు ఆ గురువుగారు ఏమంటాడంటే, అంత చీకటిలో కూడా నిన్ను గమనించేవారు ఎవరుంటారు నాయనా అని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు, నన్ను గమనించేది ఎవరో కాదు, అది నేనే అని అంటాడు. అయితే అప్పుడు ఆ గురువుగారు సంతోషంతో శిష్యుని దగ్గరికి వచ్చి కౌగిలించుకొని, అదే పరమసత్యం నాయనా అని చెబుతాడు. అప్పుడు ఇంకొక మాట చెప్తాడు. ఏమనంటే, ఎల్లప్పుడూ మనల్ని అంటిపెట్టుకుని మన శరీరం మన మనసుల కంటే అతి దగ్గరగా ఉన్న నేను అనే స్ఫురణ మాత్రమే పరమసత్యం. ఈ నేను అన్న స్ఫురణకే బ్రహ్మ పదార్థం అని, అలాగే ఆత్మ అని మరియు పరమాత్మ అనే పేర్లు కూడా కలవు. ఈ నేనుకు ఆది అంతం లేక అఖండంగా గోచరిస్తూ ఉంది. ఇదే పారమార్థిక సత్యం నాయన అని చెబుతాడు. అలా చెబుతూ, నీవు దొంగతనాలకు వెళ్లే ముందుగానే నేను ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకన్నింటికి హెచ్చరించి ఉంచాను. అందుకే నీవు దొంగతనానికి వెళ్ళినా నిన్ను ఎవ్వరూ ఏమీ అనలేదు అని అంటూ తను రాసిన పుస్తకాన్ని తీసుకొచ్చి ఇచ్చి, అందులోని వివరాల ప్రకారంగా ఆయా వస్తువులను వారి వారి ఇండ్లకు చేర్చు అని చెబుతాడు. వ్యావహారిక సత్యంలో మనము భగవంతుణ్ణి ఉన్నతుడిగా భావిస్తాం. అందుకే మన కర్మఫలాలను నిర్ణయించే అధికారము కేవలం ఆ భగవంతునికి మాత్రమే కలదు. ఆయన మన ప్రతి కదలికలోనూ మరియు మన ప్రక్కనే ఉంటూ, ఇంకా చెప్పాలంటే మన ప్రతి ఒక్కరిలో నుండి మనల్ని గమనిస్తూ ఉంటాడు. అందుకే మన కర్మఫలాలను ఆయనకు అర్పించి కర్మ చేయడం వలన కర్మబంధం నుండి తప్పించుకోగలమని కర్మయోగం చెబుతుంది. పారమార్థిక జ్ఞానం కలిగినటువంటి వారికి ఎక్కడ చూసినా ఆ పరబ్రహ్మమే గోచరిస్తుంది. వారికి కర్మలు మరియు కర్మఫలాలు ఇవేవి ఉండవు. ఎందుకంటే ఉన్నదంతా బ్రహ్మమే అయినప్పుడు మిగతా వాటికి చోటు లేదు. ఆధ్యాత్మిక సాధకులకు నాదొక చిన్న విన్నపం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయగలరు. అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. జై శ్రీరామ్.